మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నేడు హనుమకొండ జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో అధ్యక్షులు శ్రీధర్, ఉపాధ్యక్షులు మహేంద్రనాథులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో స్వర్ణకారులు అజయ్, మల్లికార్జునులతో పాటు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అగ్రవర్ణాలు కూడా వచ్చి ఆ కులవృత్తి చేపడితే వీళ్ళ వృత్తి దెబ్బతింటదని చెప్పి ఆ అడ్వాన్స్ ఇచ్చినటువంటి మార్క్స్ కూడా ఆపగలిగిన కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు రాను రాను ఇదవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడు అన్నవాళ్ళు వచ్చిండే సరే, అప్పుడు పదవి ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, మన నుంచి మనం చేయగలిగినాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కోటనే చెప్పిండు, కేవలం కోటనేకే కాదు ఈ పరిస్థితి వచ్చింది. చాలా మంది స్వర్ణకారులకు పోలీసు వాళ్ళు వాడు ఎవడో దొంగతనం చేస్తాడు. కొన్ని సందర్భాలలో అయితే ఆ క్రైమ్ సంబంధించిన పోలీసు వాళ్ళు కూడా పలానా దుకాణం అని పేరు చెప్పు, వాడు నాకు ఇచ్చేయాలి అని చెప్పి బంగారం దొంగ బంగారం కొనకుండా కూడా ఆ దుకాణం ముందు తీసుకుపోయి వాళ్ళని వేధించి పైసలు తీసుకున్నటువంటి సంఘటన నేను చాలా సందర్శించాను. నేను ఉన్నన్ని రోజులు హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళు వచ్చి కూడా మన దుకాణాలలో వస్తే మా పిఎల్ని పంపించి కూడా ఆపించి చేయించినటువంటి పరిస్థితులు ఈ సందర్భం గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే మీరు గౌరవప్రదంగా వృత్తి చేసుకున్న వాళ్ళు, నాకు మీతో ఉన్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు, ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అనుబంధంతో చెప్తున్నా, నమ్మకంగా చెప్పిన అవసరం అనుకుంటే ఆ శుభకార్యానికి రూపాయి 2 కలేసి చేస్తారు, లేకుంటే తక్కువ ఉంటే తర్వాత తీసుకుంటారు. అటువంటి వాళ్ళు తప్ప ఇటువంటి దొంగ బంగారం కొనుడో ఇంకేదో చేయరని చెప్పి వాళ్ళని గౌరవప్రదంగా ఉంచాలని చెప్పి చాలా సందర్భాల్లో నా దృష్టికి వచ్చినటువంటి సంఘటనలో ఒక సందర్భంలో అయితే కలెక్టర్ రివ్యూ మీటింగ్లో కూడా సిపి గారిని పిలిచి కూడా మీ సమస్య చెప్పినటువంటి సందర్భం మరి ఈ సందర్భం గుర్తు చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా మీ వృత్తిని కనుమరుగు చేసే బెంగాలీలు అనుకోండి, లేక ఇంకెవరు అనుకోండి, రిలయన్స్ గోల్డ్ అనుకోండి, పాన్ బ్రోకర్స్ అనుకోండి, లేకుంటే ఇప్పుడు రాజస్థాన్ బదులు మార్వాడీస్ కాక ఇంకా వీళ్ళందరూ పెద్ద పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి. కార్పొరేషన్ సంబంధించినటువంటి గుండు ఇవన్నీ చేయబట్టి మనం అంటే వాస్తవంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి మీరు నర్వస్గా అనవసరం లేదు. సంఘటిత శక్తిగా ఉంటే ఏదో కళ్యాణ్ ఒక్కడే ఉన్నారనుకోకండి, కళ్యాణ్ వెనుక మనం అందరం కూడా ఉండాలి. కేవలం స్వర్ణకారులే కాదు, స్వర్ణకారుల వెనుక మాలాంటి వాళ్ళు ఉన్నాం, మీలాంటి వెనుక మరి అనేక బీసీ వర్గాలు కూడా ఉన్నాయి, కుల వృత్తులు కూడా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మరి మీకు చెప్పి, మీలో ఒకనిగా నేను మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీ కుల వృత్తి కానీ మీ వ్యాపారం కానీ ఇబ్బందులు రాకుండా ఒక కవచం లాగా నా వంతు గతంలో ఎప్పుడు రాబోయే రోజులు ఉంటుంది. ఇదే కాకుండా మీకు బ్రహ్మాండమైనటువంటి వజ్రాయుధం ఉన్నది మదన్న, బ్రహ్మాండం. ఈరోజు మీకు ఏ సమస్య వచ్చినా కౌన్సిల్లో కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎంతైతే పలుకుబడితో ఉన్నాడో కౌన్సిల్లో మదన్న కూడా అంత పలుకుబడి ఉన్నది, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మరి వారితో పాటు మరి వాయిస్ ఆఫ్ బీసీ లాగా శ్రవణన్న కూడా ఉన్నాడు. మీకు వినయ్ భాస్కర్ అవసరమే లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి, దయచేసి దీన్ని సంఘటితం చేయాలి. మరి పెద్దలు అడిగినట్టు కార్పొరేషన్ అన్నారు, సరే ప్రభుత్వం అప్పుడు ఖాళీ కావచ్చు కానీ ఖచ్చితంగా మదన్న కూడా మేము వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం. మదన్న కూడా కేసీఆర్ గారితో మాట్లాడి, కేటీఆర్ గారితో మాట్లాడి రాబోయే రోజులలో మీ సమస్యల పరిష్కారం కోసం కానీ మీ ఆర్థిక ఇబ్బందులు
మరి పరిష్కారం కోసం కార్పొరేషన్ ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. మరి ఇదే కాకుండా మరి చాలా సందర్భాలలో శ్రీధర్తో చెప్పేది, ఇప్పుడున్న ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే, గ్రామీణ వాతావరణం ఉండే, ఏ కుల వృత్తి వాళ్ళకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తలొక్క చేసి ఆదుకునేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కాబట్టి మన ఉమ్మడి కుటుంబాల నుంచి మరి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైనవి. మరి ఈ పోటీ ప్రపంచంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడి పటిష్టంగా మరి ఈ కుల వృత్తుల పైన ఈ వ్యాపారం పైన ఆధారపడే వాళ్ళందరూ కూడా మరి సంఘటితంగా ఉండాలని, దానికి కూడా నా వంతు సహకారం అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినటువంటి మరి కార్యవర్గానికి, హాజరైనటువంటి నా ఆత్మీయ బంధుమిత్రులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పటికే